మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. మీరందరూ బాగున్నారా? యేసుక్రీస్తులు ఎంత బాగున్నారు మీరు? యేసుక్రీస్తులు చాలా బాగుంటాం కదా మనం. ఆయన లేకపోతే మన జీవితంలో సంతోషం, ఆనందం అటువంటి ఏమి కూడా ఉండదు. మీతో కలిసి వాక్యం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో పాటు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వైపు తీసి మిమ్మల్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటాయి, ఒకవేళ ఉన్నాయి కదా, అందరి దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నా. అందరు తెచ్చుకున్నారని నేను నమ్ముతున్నా. అందరు బైబిల్ తీస్తున్నారని కూడా నేను నమ్ముతున్నా. ఒకళ్ళు తీస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వైపుకు చూడండి. నేను మీ కొరకు చదువుతాను, మీరు ఎవరు చదవద్దు, నేను మాత్రమే చదువుతాను మీకోసం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దృష్టించున్నాను. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. ఆయన మా జీవితంలో ఉన్న ఒక లక్ష్యం ఏంటంటే నిన్ను తెలుసుకోవడం. నిన్ను తెలుసుకుంటూ, నీ గురించి వింటూ, నిన్ను రుచి చూస్తూ, నేను ధననిధిగా సమకూర్చుకుంటూ మా హృదయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోనికి మారడం. నాకున్న ఈ లక్ష్యాన్ని మేము ఇందులో మేము నమ్మకం కొనసాగుటకు, దీన్ని ఛేదించుటకు ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఆత్మదేవ, నువ్వు ప్రేరేపించి రాయించిన ఈ లేఖనాల చేత మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని నియంత్రించండి. గత 2-3 వారాలుగా నాయన నేను ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానిస్తుంటుండగా మేముంటున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఈ పత్రిక ద్వారా మేము ప్రోత్సహించబడడానికి నీ కృప చూపించను. మా ఆలోచనలను, మా మనస్సును నీ వాక్యం పైన, దాన్ని వినడం పైన, దాని జీవితానికి అన్వయించుకోవడం పైన, ఆచరించడం పైన దృష్టి సారించడానికి కృప చూపించమని. అయ్యా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నిన్ను గూర్చిన ఆశ్చర్యకరమైన సంగతులతో మా హృదయం తెరవబడినట్లు, మా మనోనేత్రాలు వెలిగింపబడినట్లు కృప చూపించినాను. మమ్మల్ని అప్పగించుకుంటూ నేర్చేయాలని కోరు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్యూరిటన్ భక్తుడు సమయల్ రూదర్ఫోర్డ్ ఆయన ఇలా అన్నారు. సమయల్ రూదర్ఫోర్డ్ ఆయన ఏమంటాడంటే, ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థనలో శ్రమించడం అదెంతో మధురమైన విషయం. నా ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా ఆత్మదాహం తీరినట్లుగా నేను కనుగొన్నాను అని సమయల్ రూదర్ఫోర్డ్ గారు అన్నారు. మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేయడానికి శ్రమ పడుతున్నప్పుడు, అంటే దాంట్లో నిమగ్నమైనప్పుడు, దాంట్లో మనము సమయాన్ని గడుపుతున్నప్పుడు ఇతరుల కోసం ప్రార్థించే విషయంలో అది చాలా గొప్ప విషయం అంటాడు ఆయన. మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల గురించి మన విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన ఆత్మ కూడా, మన జీవితం కూడా చాలా తృప్తి పొందుతుంది అన్నమాట మనం గమనించవచ్చు. మనము ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అది కేవలం ఒక విధిగా భావించదు. ఎప్పుడు
ఇది నా విధి, నాకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత, లేకపోతే ఇది నా పని అని జస్ట్ అంతవరకు మనం భావించవద్దు. కానీ ఇది నాకు ఇచ్చే తృప్తి, నేను ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది నాకు నా హృదయంలో, నా జీవితంలో కలిగే ఒక తృప్తి, నేను పొందుకునే ఒక గొప్ప సంతోషమైన అనుభవం, ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్షియల్ మెమరీ ఇది అని మనం భావించాలి. మనం ఇతరుల కోసం ప్రార్థించడం మనకు తృప్తిని ఇస్తుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది, అది మంచి అనుభవాన్ని మన కోసం ఉంచుతుంది. దీన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు మనం విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థన గురించి నేర్చుకుందాం. ఒక విశ్వాసులుగా ఇతరుల కోసం ప్రార్థన ఎలా చేయాలి, దాని గురించి మనం ఈరోజు విందాం. మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఈ ఫిలిప్పి పత్రికను రాస్తున్న సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు కదా. ఆయన జైల్లో ఉండి ఫిలిప్పి సంఘాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, అవునా కదా? ఫిలిప్పి సంఘాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, వాళ్ళ గురించి సంతోషపడుతున్నాడు, వాళ్ళ గురించి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ గురించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు, వాళ్ళని బట్టి దేవుని ఆరాధన చేస్తున్నాడు, దేవునికి థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు అని వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఈ మాటలను మనం ఎక్కడ చూస్తాం? 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం ఉంది కదా, ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగం 9 నుండి 11 వచనాలు. ఆ 9 నుండి 11 వచనాల్లో మనం ఏం గమనిస్తాము? ఇంతకుముందేమో 3 నుండి 6 వచనాల మధ్యలో పౌలు గారు ఫిలిప్పి సంఘం గురించి ప్రార్థన చేశాడని మనం చూసాం. కానీ ఈ 9 నుండి 11 వచనాల్లో పౌలు గారు ఫిలిప్పిలోని సంఘానికి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో చెప్పడం మనం చూస్తాం. ముందేమో ప్రార్థన చేస్తున్నా అని చెప్పాడు, ఇప్పుడేమో ఇదిగో వీటి కొరకు ప్రార్థన చేస్తున్నానని మనం చెప్పడం చూస్తాం. ఈ వచనాల్లో మనము ఒక విషయాన్ని గమనించవచ్చు, తెలుసా? ఈ 9 నుండి 11 వర్షాలు మనం మంచిగా చదివామనుకోండి, ఫిలిప్పి సంఘం గురించి పౌలు గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. వాటన్నిటిని మనం ఒక్క దగ్గర చేర్స్తే, వాటన్నిటిని ఒక్క దగ్గర పెట్టి మనం ఆలోచిస్తే ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఈ వచనంలో గమనించవచ్చు. మరి ఇక్కడ వాళ్ళు ఎదగట్లేదా? ఆత్మీయంగా ఎదగట్లేదా? ఫిలిప్పి సంఘం ఎదగట్లేదా? వాళ్ళు ఎదగట్లేదని ప్రార్థన చేయట్లా, వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలని, అది రోజు వాళ్ళ జీవితంలో జరగాలని వాళ్ళ గురించి ప్రార్థన. మీరు ఆత్మీయంగా లేరు అని అంటలే ఆయన ఫిలిప్పి సంఘం గురించి, మీరు ఆత్మీయతలో ఎదగాలని, అది రోజు వాళ్ళ జీవితంలో జరగాలని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం చూస్తాం. మనం ఈ ప్రార్థనను గమనించినప్పుడు, ఏ ప్రార్థనను పౌలు గారు ఫిలిప్పి సంఘం కొరకు చేస్తున్న ప్రార్థన మనం గమనించినప్పుడు, మనం కూడా ఇతరుల కొరకు, మన తోటి వారి గురించి ఎట్లా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం నేర్చుకోవాలి కూడా. 9 నుండి 11 వచనాలు దయచేసి మీరు మీ బైబిల్లో గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. 9 నుండి 11 వచనాలు నేను మీ కొరకు చదువుతాను, మళ్ళీ మీరు గమనించండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో అంటాడు. ఈ మొదటి భాగం మట్టిగా చదువుతాను. ఇక్కడ ఈ 9 నుండి 11 వచనాల్లో ఈ మొదటి భాగంలో పౌలు గారు ఫిలిప్పి సంఘం గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీ ప్రేమ అంతకంతకు ఏమంటుండు? మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి, మీ ప్రేమ అంతకంతకు ఎదుగుతూ ఉండాలి, మీ ప్రేమ ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. మీలో ప్రేమ లేదని చెప్పట్లా, మీ లోపల ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఇంకెక్కువగా వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి అన్న మాట మనం చూస్తాం. ఉదాహరణకి మీకు ఇది అర్థం కావడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక గ్లాస్ తీసుకుందాం. మనం ఒక గ్లాసులో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి కదా. ఒక గిలాస్ అంటే అర్థమవుతుందా మీకు? రైట్, గిలాస్. ఒక గ్లాస్ తీసుకుందాం. మనం తీసుకొని దీంట్లో నీళ్ళు ఉన్నాయి, కానీ దీంట్లో మళ్ళీ నీళ్లు పోద్దాం. ఎంత పోయాలి నీళ్లు?
పట్టేంత పోస్తామా? ఇంకా నిండా పోద్దాం. పట్టినా కూడా ఇంకా పోద్దాం. అప్పుడు ఏమవుతుంది? కింద పడిపోతాయి కదా. నా మాట్లాడదామా? గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు పోస్తూనే ఉన్నాం, ఆ నీళ్లు కింద పడిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఈ మాట అర్థమవుతుంది. ఫిలిప్పి సంఘం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ లోపల ప్రేమ ఉంది, కానీ మీ ప్రేమ పొంగి పొర్లాలి అని ప్రార్థన చేస్తున్నారు. మనము కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే, ఉదాహరణకి కేజేవి బైబిల్, ఈఎస్వి బైబిల్, ఎన్ఏఎస్బి బైబిల్ అని ఉంటాయి. అవి మీకు తెలియదులేండి. ఆ బైబిల్లో ఏమని రాయబడిందనంటే అబౌండ్ ఇన్ లవ్, అంటే మీ ప్రేమ సమృద్ధి అయి ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, ఉన్న దానికంటే ఎక్కువగా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి అన్నమాట మనం అక్కడ చూస్తాం. ఇంకొక ఇదే బైబిల్ మనం గమనించినప్పుడు ఓవర్ఫ్లో ఇన్ లవ్, మే యువర్ లవ్ ఓవర్ఫ్లో అన్న మాట చూస్తాం. మీ ప్రేమ పొంగి పొర్లాలి, అది ప్రవహించాలి అన్న మాట మనం అక్కడ గమనిస్తాం. ప్రియులారా, నా మాట గమనించడానికి ప్రయత్నం చేయండి. మనం విశ్వాసులంగా, మనం దేవుని పిల్లలంగా, దేవుని ఎరిగిన వారంగా, మనం అందరము మన అన్న కోసమో, మన అక్క కోసమో, సంఘంలో తోటి వారి గురించో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ చేయవలసి వస్తే మనం ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ ప్రేమ సమృద్ధిగా ఉండాలి, వాళ్ళ ప్రేమ సమృద్ధిగా మారుతూ ఉండాలి, వాళ్ళ ప్రేమ ఎక్కువగా గిన్నె నిండి పొర్లేంతగా ఎదగాలి అని మనం ప్రార్థన చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? రైట్. ఇతరుల కోసం చేసే ప్రార్థన ఏమంటాం? విజ్ఞాపన ప్రార్థన అంటాం, ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం. ఇతరుల కోసం చేసే ప్రార్థనను మనం విజ్ఞాపన ప్రార్థన అంటాం. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కోసం ప్రార్థించడం. ఈ మాట మనం మర్చిపోవాలి. రైట్, రండి. విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటి? ప్రేమలో అభివృద్ధి చెందడం కదా. ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేశాడు? టచ్ అన్నాడు వాళ్ళ గురించి. అందులో ఏమంటున్నాడంటే వాళ్ళ లోపల ప్రేమ ఉంది, ఆ ప్రేమ అంతకంతకు ఎక్కువగా మారాలి, అది పెరగాలి అని ప్రార్థన చేశాడు. కానీ టచ్ అని మాత్రం అందులో వాళ్ళ లోపల బలహీనతలు ఉన్నాయి. ప్రభు వాళ్ళకు రకరకాలైన శరీర బలహీనతలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంది, ఆ రోగాలు మీరు తొలగించండి అని ప్రార్థన చేసాడా? నేను చేయొద్దు అని చెప్పట్లా, కానీ అదే ప్రాముఖ్యమా? అదే చేసాడా? గీమక రోగం ఉంది, గాయనకు రోగం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంది, ఆ రోగాలు పోతలేవు, దేవా ఇది ఆ బిడ్డలు ఆ రోగాల నుంచి నువ్వు బయటపడి అని ప్రార్థన చేశాడా? చేయలా. ఏమంటాడంటే మీ ప్రేమ అంతకంతకు పెరగాలి, అభివృద్ధి పొందాలి, ఎదగాలి, వృద్ధి చెందాలి, అది నిండి పొర్లాలి, గిన్నె నిండి పొర్లినట్లుగా మీ ప్రేమ పొర్లాలి అన్నమాట ఇక్కడ పౌలు గారు చెప్పడం చూస్తాం. ఆయన అటువంటి ప్రార్థనను ఫిలిప్పి సంఘం గురించి చేయడం చూస్తాం. వీళ్ళకి ప్రేమ లేదని కాదు, ప్రేమ లేదా వీళ్ళకి, మరి ఉంది, వీళ్ళకి ప్రేమ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఏమంటాడు? మరి వదిలేయండి. ఆయన ఏమంటాడంటే మీరు తప్ప ఏ సంఘం వారు ఇదిగో ఇచ్చే విషయంలో నాతో పాలివారు కాలేదన్న మాట చెప్తారు. మీకులాగా ఇచ్చేవాళ్ళు నాకు ఏ సంఘం కూడా సహాయం చేయలేదన్న మాట చెప్తారు. అంతేకాకుండా పౌలు గారు రోమా జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు సహాయం చేయడానికి ఫిలిప్పి సంఘం ఎవరిని పంపించింది? ఎపఫ్రోదితును కదా. ఎపఫ్రోదితును సహాయం చేయడానికి పౌలు గారి దగ్గరికి పంపించింది. మరి ప్రేమ లేకుండా చేశారా? ఇవ్వడం ప్రేమ లేకుండా ఇచ్చారా? ఎపఫ్రోదితును పంపించడం ప్రేమ లేకుండా పంపించారా? పంపించలా. అయ్యో ఏమనుకుంటారని పంపించలా. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో వాళ్ళు పంపించారు. వాళ్ళు 4వ అధ్యాయం 16వ వచనం చూసామనుకోండి, ఇదే పత్రికలో వాళ్ళు మాటికి సహాయం చేశారంటే ఎవరికి? పౌలు గారికి. ఫిలిప్పి సంఘం మాటికి సహాయం చేశారు. ప్రేమ లేకుండా సహాయం చేశారా? సహాయం చేయమని వాళ్ళు
వాళ్ళు మాటి మాటికి సాయం చేశారు. 1వ అధ్యాయం 19 వచ్చిన మనం చూసినప్పుడు వాళ్ళు మానక ప్రార్థన చేశారు. ఎవరి గురించి? పౌలు గారి గురించి. పౌలు గారి గురించి మానక ప్రార్థన చేశారు. మనం చేయమన్నా చేయం, చెప్పినా మనం చేయం. ఇవన్నీ ప్రేమ లేకుండా చేశారా? ఏమనుకుంటారని చేశారా? అయ్యో బాబాని ఏమనుకుంటాడో చేయకపోతే అని అనుకుంటాడు. లేదు లేదు, అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో వాళ్ళు ప్రార్థన చేశారు. అయినా కూడా ఇంత ప్రేమ చూపిస్తూ వాళ్ళ పనులన్నీ చేసినా కూడా మళ్ళీ ఏమంటాడు పౌలు గారు? ప్రభువా, వీళ్ళలో ఉన్న ప్రేమ అంతకంతకు ఎదుగుతూ ఉండాలయ్యా, వాళ్ళ లోపల ఉన్న ప్రేమ నిండి పొర్లుతూ ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. మనం తోటి స్థానిక సంఘ సభ్యుల్ని, అంటే మన 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 స్థానిక సంఘ సభ్యుల్ని, మన తోటి విశ్వాసాలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, లేకపోతే వాళ్ళు మనకు గుర్తు వస్తున్నప్పుడు, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు మన ఆలోచనలకు వస్తున్నప్పుడు, వాళ్ళ కొరకు మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు ప్రార్థనలుగా మారాలి. మన ప్రార్థనలుగా మారాలి, వాళ్ళ కొరకు ప్రార్థనలుగా. ఎలా ప్రేమలో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి? కేవలం గుడ్డిగా ప్రేమించాలా? గుడ్డిగా ప్రేమించాలా? మరి మనం ఎట్లా ఎదగాలి? ప్రేమలో అంతకంతకు ఎదగాలంటే, అంతకంతకు పెరగాలంటే అసలు ఆ ప్రేమ గుడ్డి ప్రేమగా ఉండొద్దానంటే ఏం చేయాలి? ఇదే వచనంలో ఆయన ఏమన్నాడు పౌలు గారు? 9 నుండి 11 వచనాల గమనించినప్పుడు పై భాగంలో ఆ మీద ఆయన ఏమంటాడు? మీ ప్రేమ తెలివితోనూ అన్నాడు. తెలివి లేకుండా ప్రేమించవద్దు చెప్పిండా? గుడ్డిగా ప్రేమించమని, తెలివితోను ప్రేమించాలని చెప్పిండు. ఇంకేమన్నాడు? సకల విధములైన అనుభవ జ్ఞానంతోను మీ ప్రేమ ఉండాలి. అనుభవ జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. ఇక వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా మీరు మీ ప్రేమ ఉండొద్దు. తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనూ అంతకంతకు మీ ప్రేమ, మీ లోపల ఉన్న ప్రేమ ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి అంటాడు. మరి కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో గమనించినప్పుడు ఏముంటుంది తెలుసా? విత్ ఆల్ నాలెడ్జ్ అండ్ విత్ ఆల్ అండర్స్టాండింగ్ అంటాడు. విత్ ఆల్ నాలెడ్జ్, విత్ ఆల్ అండర్స్టాండింగ్ అనే మాట వాడుతూ వచ్చాడు. లోతైన తెలివితో, లోతైన అవగాహనతో ఈ ప్రేమ ఉండాలి, ఈ ప్రేమ ఉండాలి అంటాడు. ఈ ప్రేమ కేవలం భావోద్వేగంతో ఉండొద్దు, ఎమోషనల్గా ఉండొద్దు, లోతైన తెలివితో ఉండాలంటాడు. అందుకే ఈ గ్రీక్ భాషలో ఏమని వాడారంటే ఎపిగ్నోసిస్ అని వాడారు. ఎపిగ్నోసిస్ అని వాడారు. దీని అర్థం ఏంటంటే లోతైన జ్ఞానం, ఫుల్ నాలెడ్జ్, లోతైన జ్ఞానం, లోతైన తెలివి అని వాడుతూ వచ్చారు. అంతేకాకుండా లోతైన తెలివితో, లోతైన జ్ఞానంతో మాత్రం ఉండదు మన ప్రేమ కదా, మన లోపల ఉన్న ప్రేమ అనుభవ జ్ఞానంతో కూడా ఉండాలి. దీన్ని కూడా గ్రీకులో ఏమంటారంటే ఐస్థేసిస్ అన్నారు. వివేచన ఉండాలి, వివేచనతో ప్రేమించాలి, సరైన లోతైన అవగాహనతో ప్రేమించాలి. అంటే ఏంటంటే అసలు సరైన అవగాహనతో ప్రేమించంటే తప్పుకు ఒప్పుకు మధ్య, మంచికి చెడుకు మధ్య, జ్ఞానానికి మూర్ఖత్వానికి మధ్య గుర్తించగలిగిన సామర్థ్యంతో మనం ప్రేమించాలి. ఇప్పుడు సరైన అవగాహన ఉన్నాడు, తప్పుడు వ్యక్తులు ప్రేమించగలుగుతాడా? అఫ్ కోర్స్ ప్రేమించగలుగుతాడు, కానీ ఆ ప్రేమతో ఆ వ్యక్తికి సహకరిస్తాడా? సహకరించలేడు. ప్రేమతో ఆ వ్యక్తిని హెచ్చరించడానికి, ఆ వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ అతని తప్పులో తానా తందాని అంటారా? అనరు. జోడి కడతారా? కట్టరు. ఇదిగో ఈ సరైన అవగాహన ఏం చేస్తారంటే తప్పుకు ఒప్పుకు మధ్య, చెడుకు మంచికి మధ్య, జ్ఞానానికి మూర్ఖత్వానికి మధ్య తేడాను గుర్తించగలుగుతుంది. మనం ఈ రెండింటిని కలిపి చూస్తే, నేను ఇలా చెప్తాను వినండి దయచేసి. దేవుని పట్ల లోతైన తెలివి కదా, దేవుని పట్ల లోతైన తెలివిని కలిగి ఉండాలి. దేవుని పట్ల లోతైన తెలివితో మనం ఆయన ఉద్దేశాలు కదా, నీ పట్ల నా పట్ల ఆయనకి ఏం ఉద్దేశం ఉందో, నీ పట్ల నా పట్ల ఆయనకి ఏ చిత్తం ఉందో, నీ పట్ల నా పట్ల ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడు కదా, వాటన్నిటిని సరైన వివేకంతో, అనుభవ జ్ఞానంతో మనం చూడాలి. మనం అట్లా చూస్తున్నప్పుడు ఏమవుతుంది? విశ్వాసులుగా మనం దేవుణ్ణి కదా, మొదట ఏమవుతుంది? విశ్వాసులుగా దేవుణ్ణి, ఆయన పిల్లలుగా దేవుణ్ణి, మనం ఇతరులను
అంటే ఇతరులు అంటే ఎవరు? బయట లోకస్తులు కాదండి. రక్షించబడి ఆయన శరీరంలో చేర్చబడిన తన ప్రజల్ని మనం ఎక్కువగా సరైన విధానంలో మనం ప్రేమిస్తాం కదా. ఎట్లా పడితే అట్లా ప్రేమించాం, సరైన విధానంలో ప్రేమిస్తాం. మనలోని ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానంతో ముడిపడి ఉండాలి. మరి అవి అవి వేటితో ఉండాలి కదా. మన లోపల ప్రేమ అది తెలివితో ఉండాలంటుండు, సరైన అవగాహనతో అంటే అనుభవ జ్ఞానంతో ఉండాలంటుండు. మరి అవి వేడితో ముడిపడి ఉండాలి. అవి వేడితో ఉండాలి. కీర్తనకారుడు ఇలా అంటాడు, 119వ కీర్తన 105వ చరణంలో ఇలా అంటాడు, నీ వాక్యం నా పాదంలో ఒక దీపంను నా త్రోవకు వెలుగునై ఉన్నదంటాడు. నీ వాక్యంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని 130వ వచనంలో చెప్తాడు. అదే కీర్తనలో 19వ కీర్తన 7-8 వచనాల్లో ఆయన ఇట్లా అంటాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లు చేయదు. యెహోవా శాసనం నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అంటాడు. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అంటాడు కదా. నా మాటలు వినండి. ఈ ప్రేమ దేనితో ముడిపడి ఉండాలి? దేనితో ముడిపడి ఉండాలి? వాక్యంతో కదా. వాక్యంతో మన ప్రేమ ముడిపడి ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో ఎదగడానికి, విశ్వాస జీవితంలో కొనసాగడానికి, వాక్యానుసారం ఏవి వాక్యానుసారం కావో వాటిని మనం గుర్తుపట్టడానికి, దేవుడు నా పట్ల నేను బ్రతకడానికి ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో వాటిని బట్టి మనము బ్రతకడానికి, మనం ప్రతిరోజు సరిచేయబడ్డానికి, హెచ్చరించబడ్డానికి, మనం ప్రోత్సహించబడ్డానికి, మనం నడిపించబడ్డానికి, దేవుని గురించి ఆయన చేసిన కార్యాల గురించి లోతుగా తెలుసుకోవడానికి, వాటన్నిటిని బట్టి దేవుని ఆరాధించడానికి, పూజించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఇవన్నీ ఇది మాత్రమే కాదు, మనం ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి ఎదుగుతున్న విశ్వాసకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఆ వాక్యం గురించి లోతైన జ్ఞానం ఉండాలి. లోతైన జ్ఞానం వాక్యం గురించి లేదనుకో, ఎడ్డిగొర్రె. నా మాట అర్థమైందా? ఎడ్డిగొర్రె. ఎవరేం చెప్పారు అనుకోండి, ఎడ్డితనం అంతే. బైబిల్లో మాట ఉందా లేదు మనకు అవసరం లేదు, బైబిల్లో ఉందా లేదని మనకి కావాలి. నేను అనుకున్నవి జరిగినాయా లేవా? ఈ ఎడ్డితనం, ఈ ఈ ఈ కొండె గొర్రె మనస్తత్వం నుంచి మనం బయటపడతాం. మనం బయటపడ్డప్పుడు విశ్వాస జీవితంలో అద్భుతం కలిగలుగుతాం. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుంటాం. సరైన భక్తిని మనం కలిగి ఉండగలుగుతాం. దాని ద్వారా దేవుని మాయపరుస్తాం, ఘనపరుస్తాం, సరిగ్గా పూజిస్తాం మనం కదా. మన ప్రేమ దేంతో ముడిపడి ఉండాలి? వాక్యంతో ముడిపడి ఉండాలి. వాక్యం గురించి లోతైన జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆ వాక్యం బట్టి సరిగ్గా ప్రేమించగలుగుతాం. అంతేకాకుండా మనలోని ప్రేమ దేవుని గురించిన లోతైన అవగాహనతో ముడిపడి ఉండాలి. వాక్యం గురించి లోతైన జ్ఞానం ఉండాలి కదా. మన మన ప్రేమ దాంతో ముడిపడి ఉండాలి. మన ప్రేమ దేవుని గురించి లోతైన అవగాహనతో కూడా ముడిపడి ఉండాలి. ఇప్పుడు ఇవేవి కూడా మన విశ్వాస జీవితానికి అవతల, వాక్యానికి అవతల జరగకూడదు. అట్లా జరుగుతున్నాయంటే దేవుని గురించి సరైన అవగాహన మనకు లేదని, సరైన ఆలోచన మనకు లేదని మనం గుర్తుంచుకోవాలి. మరి దేవుని గురించి ఒక సరైన అవగాహన, దేవుని గురించి మంచి ఆలోచన, అసలు దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గుణగణాలు ఏంటి, దేవుడు ఎంత గొప్పోడు అనే విషయాలు మనకు తెలవాలంటే కళలు కంటే సరిపోదు. కళలో మనకు తెలియదు. కేవలం టీవీలు పెట్టి చూస్తే సరిపోదు. మరి ఏం జరగాలి? ఇది ఆయన వాక్యంలో మనం తొంగి చూసినప్పుడు కదా, ఆయన వాక్యాన్ని మనం సరిగ్గా చూసినప్పుడు దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడో ఆయన బయలుపరుచుకున్నట్టే మనం ఆయన గురించి లోతైన అవగాహనను వాక్యంలో నుండి సంపాదించుకుంటామండి. వాక్యంతో సంపాదించుకుంటాం. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నారో, ఆయన ఎట్లా బయలుపరుచుకున్నాడో ఆ విషయాల గురించి మనం లోతైన అవగాహన మనం కలిగి ఉంటున్నప్పుడు ఆయనతో మనం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆయనకు మనకు మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. ఇంకా క్లోజ్ రిలేషన్షిప్, మంచి బంధం ఉంటుంది ఆయనకు నీకు మధ్య, ఆయనకు మనకు మధ్య.
ఆయన ఎవరు మనం తెలవలేదు అనుకోండి, మంచి సోపతుండదు ఉంటుంది, సోపతుంటుంది. ఓ వ్యక్తి మనకు తెలియకుండా, ఆ వ్యక్తి గురించి సరైన అవగాహన లేకుండా ఆ వ్యక్తితో మనం స్నేహం చేయగలుగుతామా? మన దేవుని గురించి మనకు తెలవనప్పుడు దేవునితో మంచి సంబంధం మనకి ఎట్లా ఉంటుంది? ఉండదండి. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19లో ఇలా అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను అంటాడు. దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. ఇదే పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1:10లో అంటాడు, దేవుని విషయమైన జ్ఞానం ఉంది అభివృద్ధి మీరు పొందండి, దీని ద్వారా మీరు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడతారని చెప్తూ వస్తాడు. 42వ కీర్తన 1-2 చరణాల్లో కీర్తనకారుడు ఇట్లా అంటాడు, దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇంత అవగాహన ఉండాలి దేవుని గురించి మనకి. ఇదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11లో ఆయన ఏమంటాడు, ఆయన ఎరువు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎవరిని తెలుసుకోవడానికి సమస్తమును పెంటగా ఎంచుకున్నాడంట? దేవుని తెలుసుకోవడానికి. దేవుడు ఎవరో తెలవడానికి అన్నిటినీ వేస్తా అని పక్కన పెట్టేశాడు. అమ్మ వినండి, దేవుని గురించి లోతైన అవగాహన, ఆయన వాక్యం ద్వారా ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటూ దేవుని రుచి చూస్తున్నప్పుడు, దేవుణ్ణి మనం ఆస్వాదిస్తున్నప్పుడు, మనం దేవుణ్ణి ఎక్కువగా ఆయన వైపు తిరుగుతున్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువులో మనం ఆత్మీయంగా ఎదుగుతాము. ఎదగడం మాత్రమే కాదు, అన్నిటికంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? దేవుని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని ఎక్కువ ప్రేమిస్తాం. ఆయన ఎంత ప్రేమిస్తామో ఆ ప్రేమను ఆయన ప్రజల పట్ల అంతే చూపిస్తాం. అందుకే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడంట. వచ్చి యేసయ్యను శోధిస్తూ ఏమన్నాడంటే, ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ యేసయ్య అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదిగో ఇది ముఖ్యమైనది, ఇది మొదటి ఆజ్ఞ. ఎవరిని ప్రేమిస్తాం మనము? ఆయన గురించిన సరైన అవగాహన మనకుంటే దేవుని ప్రేమిస్తాం మనం. ఇప్పుడు ఆయన గురించి సరైన అవగాహన ఉందనుకో, ఇదే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ఏం చెప్పాడంటే, నిన్ను వలని పొరుగువానని, ఇది 2వ ఆజ్ఞ. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించడం. 2వ ఆజ్ఞ ఏంటి? పొరుగు వాళ్ళని ప్రేమించడం కదా, మన తోటి వ్యక్తులను ప్రేమించడం. దేవుని ప్రేమించడం, ఆయన ప్రజల పట్ల, ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించడం ద్వారానే మనం అందరం గుర్తించబడాలి. మనల్ని ఎట్లా గుర్తుపెట్టాలో తెలుసా? అరే ఈమెకు దేవుడు అంటే ఎక్కువ ప్రేమరా, దేవుని పిల్లలంటే ఎక్కువ ప్రేమరా అని మనల్ని ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ మాటలు చెప్పగలగాలి మన గురించి. వాళ్ళు మనల్ని ఇట్లా గుర్తించాలి. చెప్పినవతి ఆమె గురించి, చెప్పినవతి దీని గురించి అని అన్నారు అనుకో, నీ భక్తి జీవితం అక్కడే ఏర్పడుతుంది. పీటర్ రిచర్డ్ సిబ్బేస్ ఆయన ఇలా అన్నారు, క్రీస్తును ప్రేమించేవారు అంటే దేవుని ప్రేమించేవారు ఆయన ప్రజల్ని ప్రేమిస్తారు. ప్రేమ ఉన్న చోట ఏముంటాయి? ప్రార్థనలు ఉంటాయి. మనం దేవుని ప్రేమిస్తాం. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ప్రజల్ని కూడా ప్రేమిస్తాం. ఆయన ప్రజల్ని నిజంగా ప్రేమిస్తే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ బలహీనతల గురించి, వాళ్ళ ఈ లోకపరమైన అంటే ఈ లోక సంబంధమైన అవసరాల గురించి ప్రార్థించడానికంటే ముందు వీటి కోరిక ప్రార్థించడానికి బదులు మనం వాళ్ళ హృదయంలో ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి అని మనం ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు చేస్తాం తెలుసా? ఆయన వాక్యం గురించి సరైన తెలివి మనకున్నప్పుడు, దేవుని గురించి సరైన అవగాహన మనకున్నప్పుడు మన ప్రేమ అధికమవుతుంది, మన ప్రేమ పెరుగుతుందండి. మన ప్రేమ పెరగదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇలా అంటాడు, మన ప్రేమ పెరగదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇలా అంటాడు,
పెరగదు, ఇంకా తగ్గిపోతుంది. మన కొరకు కలవరి శిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మన గొప్ప ప్రధాన యాజకుడిగా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తే మనం ఒకరికొకరం ఎంత ప్రార్థన చేసుకోవాలి? మనం ఒకరి గురించి ఎంత ప్రార్థన చేయాలి? తోటి విశ్వాసాల కోసం ఉద్దేశపూర్వకంగా కావాలని ప్రార్థించడం మనం నేర్చుకోవాలండి. కావాలని చేయాలి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అక్కడ తెలుస్తుంది మనం కావాలని ప్రార్థన చేసినప్పుడు. దేవుని ఎంత ప్రేమిస్తామో అంతగా తోటి విశ్వాసాల పట్ల మనం ప్రార్థించాలి. నీ కోసం నా కోసం యేసయ్య ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం మనకు బదులుగా సిలువలో ఒకవైపు దేవుని ఉగ్రతను, నీతిని, న్యాయాన్ని, మరొక వైపు దేవుని నీతి న్యాయాన్ని తృప్తిపరుస్తున్న మరోవైపు తన గొప్ప ప్రేమను, అమూల్యమైన ప్రేమను చూపించి పాపాన్ని గద్దించాడు కదా. పాపాన్ని గద్దించాడు. ఆ పాపం నుండి ఆయన ప్రజలమైన మనల్ని రక్షించి మన హృదయంలో తన ఆత్మ ద్వారా దేవుని ప్రేమను కుమ్మరించాడు. ఇది ఊరికే చేయాలా? ఇప్పుడు మన హృదయంలో కుమ్మరించబడ్డ ప్రేమ లోకపరమైంది కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కుమ్మరించాడు. మరి అంత గొప్ప ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు దేవుని వాక్యం పట్ల లోతైన తెలివితో, దేవుని గురించి లోతైన అవగాహనతో మనలో కుమ్మరించబడిన ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఎదుగుతూ అటు దేవుని కొరకు ఇటు తోటి విశ్వాసుల కొరకు అది మనలో నుండి ఏం కావాలి? పొంగి పొర్లాలి, పొంగి పొర్లుతూ ఉండాలి. పౌలు గారు ఫిలిప్పి సంఘమును ఇలానే వారిలో ఉన్న ప్రేమ అంతకంతకు సమృద్ధిగా నిండిపోవాలని ప్రార్థించాడు. కానీ ఈరోజు మనం బిడ్డకి ఉద్యోగం లేదట, దేవా ఆ బిడ్డకు ఉద్యోగం ఏమని ప్రార్థన చేస్తాను. చేయొద్దని నేను చెప్పట్లా. ఇంకా బిడ్డకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఏమైంది, ఏమో గోన్లు వచ్చినాయా, మొత్తం వచ్చినాయి, ఒక్క పెళ్లి సెట్ కాలే, ఒక్క సంబంధం సెట్ కాలే, పెళ్లి కోసం ప్రార్థన చేద్దాం. చేయొద్దని నేను చెప్పట్లా, అది కాదు ప్రాముఖ్యం. ఇగో బిడ్డకు గామెకు గోంత అప్పులు ఉన్నాయా? వాము ఇక వాళ్ళకున్న అప్పులు ఎవరికి లేవు, మొత్తం అప్పులు ఉన్నాయి. అప్పుల గురించి కాదండి, చెయ్యొద్దని చెప్పట్లా, అవి కాదు ప్రాముఖ్యం అనుకున్నాం. రోగం వచ్చింది అనుకున్నాం, ఇక రోగం ఈ లోకం మీద ఆయనకే వచ్చినట్టు ఆమెకే వచ్చినట్టు ప్రపంచం ఎవరికి రానట్టు ఇక నేను చేయొద్దని చెప్తలే, చేద్దాం, వాళ్ళు స్వస్థపరచబడ్డానికి కూడా ప్రార్థన చేద్దాం. కానీ అవే ప్రాముఖ్యం కాదు, అవే ముఖ్యం కాదు, దాని గురించే కాదు మన ప్రార్థన. ఇగో జ్వరం వచ్చిందట, కడుపు వచ్చిందట, ఇంకేమి చేతులు మర్రబడ్డాయట, కాలు తిమ్మిలు పడుతున్నాయట, ఎంటికలు ఊసిపోతున్నాయట, దగ్గొస్తుందట, నిద్ర వస్తుందట, ఇంకా గ్యాస్ ట్రబుల్ అవుతుందట, ఎన్ని ఇంత ఆగమాగం ప్రార్థనలు చేస్తాం మనం, చేయము. ఆగమాగం ప్రార్థనలే. అరే ఎంత ఘోరం ఉందో అంటే చివరికి బర్రె కడుపు నొత్తే కూడా ప్రార్థన చేయాలి మనం. బర్రె కడుపు వచ్చినా, ఎద్దుకు జ్వరం వచ్చినా, దానికి దోమలాలినా, అయ్యో అది ఒంటెలకు పోయకపోయినా దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఇది కాదండి మనం చేయాల్సిన ప్రార్థనలు. ఇగో దేవా నేను ఏ ప్రార్థన అయితే చేస్తున్నానో వాళ్ళకి అవే జరగాలి అని ప్రార్థన చేస్తాం. ఇది మనం ఏమని చెప్తాం, ఇది చెయ్యొద్దని నేను అనట్లేదు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చిండు అన్న, నేను మంచిగా సిద్ధపడుతున్నా, మంచిగా కోచింగ్కి వెళ్తున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ప్రార్థన చేయండి అని నాకు చెప్పిండు అనుకుందాం. ప్రభువా నీ చిత్తం అయితే తన జీవితంలో జరిగించు, అంతవరకే ఆగిపోవాలి నా ప్రార్థన. ఇక దేవా ఆయన చదువుతున్నాను, చదువుకి మొత్తం రావాలి, ఉద్యోగం లోకం మీద ఉన్నాయి అన్ని ఆయనకే రావాలి అని ప్రార్థన చేసిన అనుకో, నేను ఏమని అనుకుంటున్నా, ఇప్పుడు కళ్యాణ్ ఏమనుకున్నట్టు ఉద్యోగం వచ్చినప్పుడు 10 పన్న ప్రార్థన చేసిండు, 10 పన్న ప్రార్థన చేయగానే వచ్చింది నాకు. మందందరు నాగం చేస్తాడు, ఆయన నాగం అవుతాడు. ఇది కాదు మనం ప్రార్థన చేయాల్సిన ప్రార్థనలు. నేటు ఒకరి కోసం చేసే ప్రార్థనలో ఆత్మీయ విషయాల కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేస్తున్నారు. సిగ్గుపడాలండి మనం. ఈ లోక సంబంధమైన ఈ లోకంలో ధనంను కూర్చుకోవద్దని యేసు ప్రభు చెప్పలేదా? ఇక్కడ చిమ్మట ఉంటుందని చెప్పలేదా? ఇక్కడ తుప్పు పడుతుందని చెప్పలేదా? ఇక్కడ దొంగలించబడితే అని చెప్పలేదా?
ఈ ధనం పరలోకంలో సమకూర్చుకోమని యేసు ప్రభు చెప్పలేదా? మరి ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఎందుకంత ఆరాట పడుతున్నాం? ప్రార్థించే విషయంలో కావచ్చు, కోరుకునే విషయంలో కావచ్చు. నేడు ప్రార్థనలు ఎక్కువగా ఆత్మీయతలో బలపడడం గురించి, వ్యక్తిగత పరిస్థితుల్లో ఎదగడం గురించి ప్రార్థన చేయట్లేదు కానీ లోకపరమైన వాటి గురించి కన్నీరు గారుస్తున్నారు. నిజంగా దేవా నాకు పరిశుద్ధత లేదు, నేను పరిశుద్ధతలో ఎదగాలి. దేవా నాకు ఆత్మీయత లేదు, నీ ఆత్మీయతలో ఎదగాలి. దేవా నాకు వాక్యం అర్థం కావట్లేదు, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవా నీ వాక్యపరంగా నేను నడవాలి, నేను నడవట్లేదు. దేవా నీ బిడ్డలు నేను ప్రేమించట్లేదు, నేను ప్రేమించాలి. దేవా నువ్వెవరు నాకు అర్థం కాలేదు, నేను అర్థం చేసుకోవాలి. దేవాని సువార్త నేను ప్రకటించాలి, దాంట్లో నేను తప్పు చేస్తున్నాను ప్రభావ, నేను ప్రకటించలేకపోతున్నాను, నీ సువార్త ప్రకటించడానికి సహాయం చేయాలి. దేవా నేను నీ సంఘంలో ఉంటుంది, నీ సంఘం కొరకు నేను పని చేయట్లేదు, నీ సంఘం నేను సేవించట్లేదు. దేవా ఇతరులను నీ కొరకు నేను తయారు చేయట్లేదు శిష్యులుగా. వీటి గురించి ప్రార్థన చేయడానికి బదులు మనం ఏం చేస్తున్నాం? అప్పులు ఆడు పొద్దుగా వచ్చి తిట్టిపోయిండు, అబ్బా బాంచన్ తండ్రి నీ కాలు మొక్తా, ఎక్కెక్కి ప్రార్థన చేస్తాం. ఎన్ని దావకాలు తిన్నా రోగం తగ్గలేదు అనుకోండి, దేవా అప్పులు చేసి రోగాలకు పెట్టినంత దేవా బాగా కట్టమవుతుంది, నీ బాంచం దయచేసి ఆ రోగం నుంచి బయటపడి. కాదండి, ఇది కాదు. నేను ఆత్మీయంగా ఎదగాలి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తలనొప్పి గొప్పదా, క్యాన్సర్ గొప్పదా? ఏది గొప్పది? దేని గురించి ప్రార్థన చేయాలి మనం? క్యాన్సర్ నుంచి పెట్టించిన ప్రార్థన చేయాలి కదా. తలనొప్పి గోలేసుకుంటే అవుతాయి కదా, అంతే కదా. మీలో రక్షించబడిన వారు, రక్షణ లేని వారు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏమని ప్రార్థన చేయాలి? ఈ లోకంలో అన్ని దొరకాలి ప్రభావ, వాళ్ళకి కావాల్సినవన్నీ దొరకాలని కాదు ప్రార్థన చేసింది. వాళ్ళ లోపల ఉన్న పాపం విషయమై వారు ఒప్పించబడి యేసయ్య నిన్ను తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు రక్షించబడ్డ వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు అంతకంతకు వాళ్ళ ప్రేమలో అభివృద్ధి పొంది నీ ప్రజల కోసం, నీ కోసం దాన్ని వాళ్ళు చూపించాలి అని ప్రార్థన చేయాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి గురించి మనం నమ్మకంగా దేవుని ఎదుట మొరపెడుతున్నప్పుడు దేవుని గురించి లోతైన అవగాహన వాళ్ళకి కలగాలని, దేవుని వాక్యం పట్ల లోతైన తెలివి వాళ్ళు కలిగి ఉండాలని, వీటన్నిటిని కలిగి ఉంటూ వాళ్ళ జీవితంలో నుండి ప్రేమ దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు పొర్లి పారాలని ప్రార్థించాలి. కేవలం భౌతికమైన వాటి గురించి, అంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి గురించి ప్రార్థించడం కాదండి. నన్ను ప్రశ్న అడిగినివ్వండి, నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు మనలోనూ వారిలోనూ ప్రేమ అంతకంతకు తెలివితోనూ సరైన అవగాహనతో పెరుగుతుండాలని మనం ఆశిస్తున్నామా, కోరుకుంటున్నామా? తోటి విశ్వాసులకు ఉన్న ప్రేమ అనుదినం ఎక్కువగా కావాలని దేవుని దగ్గర మొరపెడుతున్నారా మీరు నిజంగా? ఈ లోక సంబంధమైన ప్రేమ స్వార్థపూరితమైనది, మోసపూరితమైనది. మనం దాని గురించి తెలుసుకోవాలి. దయచేసి మీరు ఎవరైనా రక్షించబడిన వారు ఉంటే మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడండి. ఆయన చూపించిన నిజమైన ప్రేమకు మీ మనస్సును తెరవండి. ఇతరులు ఆ ప్రేమను తెలుసుకోవడానికి, ఆ ప్రేమలో ఎదగడానికి ప్రార్థించండి. ఇప్పటిదాకా మనం విశ్వాసగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండాల్సింది మొదటిగా ప్రేమలో అభివృద్ధి చెందడం అని చూసాం. ఇప్పుడు రెండవదిగా చూద్దాం రండి, త్వరగా చూద్దాం. 9 నుండి 11 వచనాలు నేను మీకు చదువుతాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అంటాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘం గురించి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రేమలో అభివృద్ధి పొందాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశాడు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళు నిష్కపటులు కావాలి, నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏ కపటం లేకుండా, ఏ దోషం లేకుండా వీళ్ళు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు.
ఇప్పుడు ఇక్కడ నిష్కపటులను, నిర్దోషులను అనే పదాలు మనం గమనించినప్పుడు, ఈ మాటను గమనించినప్పుడు, ఇక్కడ నిజంగా పౌలు గారు వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ లోపల ఉన్న గుణమే బయట జీవితాన్ని చూపించాలి ప్రభువా. లోపల యథార్థమైన గుణం ఉండాలి, ఆ యథార్థమైన మంచి గుణం బయట జీవితంలో కనబడాలి అని అంటున్నాడు కదా. ఈ నిష్కపటులను, నిర్దోషులు అనే మాట లోపలి గుణాన్ని, బయట జీవితాన్ని చూపిస్తుంది. ప్లీజ్ మర్చిపోకండి దయచేసి. నిష్కపటం అనే మాటకి ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటో తెలుసా? సిన్సియర్. సిన్సియర్ అనే పదం వాడారు. ఈ సిన్సియర్ అనే పదానికి అర్థం ఏంటంటే వితౌట్ వ్యాక్స్, మైనం లేనిది, మైనం పూయనిది. మైనం అంటే మీకు తెలుసా? మైనం 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 అంటే తెలుసు కదా, రైట్. తెలిసిన వాళ్ళు సంతోషించండి, తెలియకపోతే దాన్ని అర్థం చేయించలేను. నేను కూడా ఏం చూపించి అర్థం చేయించలేదు. మైనం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఇంకొక అర్థం చెప్పాలంటే, నిష్కపటం అనే దానికి ఇంకొక ఖచ్చితమైన అర్థం చెప్పాలంటే, సూర్యుని వెలుగులో పరీక్షించబడేది. సూర్యుని వెలుగులో పరీక్షించబడేది. అప్పటి కాలంలో, ఈ రోమకాలంలో కుండలు తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు. కుండలు తయారు చేసేవాళ్ళు. ఈ కుండలు తయారు చేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, కొంత కుయుక్తితో, కొంత మోసంతో ఈ పగిళ్ళ గుండలు ఉంటాయి కదా, ఆ పగిళ్ళ గుండలకు పగుళ్ళు కనిపించకుండా ఈ మైనం పూసి అమ్మేవాళ్ళు. మైనం ఈ మైనం పగిళ్ళ కుండలకు ఆ పగుళ్ళకు పూసారు అనుకోండి, ఆ పగులు కనిపించరు. అయితే ఈ కొనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ మైనం పూసిన కుండ ఉంటుంది కదా, ఆ కుండను తీసి ఎండకు పెట్టేవాళ్ళు. ఎండకు పెట్టినప్పుడు ఏమవుతాయంటే, ఆ మైనం ఎక్కడెక్కడ పూయబడిందో, ఎక్కడెక్కడ పగులు ఉన్నాయో అవి కనబడతాయి. ఈ అర్థం వచ్చేటట్టుగా నిష్కపటం, సిన్సియర్, వితౌట్ వ్యాక్స్, మైనం పూయనిది, మైనం లేనిది అనే పదం ఇది అర్థం వచ్చేటట్టుగా, సూర్యుని వెలుగులో పరీక్షించబడేది అనే అర్థం వచ్చేటట్టుగా ఈ పదం వాడారు ఇక్కడ. ఇంకొక విషయం మనం ఇక్కడ చూస్తాం, నిష్కపటం అంటే అది కదా, సూర్యుని వెలుగులో పరీక్షించబడేది కదా. ఇప్పుడు నిర్దోషులు అని చెప్తూ వచ్చింది కదా. నిర్దోషులు ఇంగ్లీష్లో ఏమంటారంటే వితౌట్ ఆఫెన్స్, బ్లేమ్లెస్ అనే పదం ఉంటుందని పదం వాడారు. నిర్దోషులు అంటే ఏ దోషం లేకుండా ఉండడం. కానీ ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటి? బ్లేమ్లెస్ అని అర్థం. బ్లేమ్లెస్ అని వాడారు. బ్లేమ్లెస్ అని వాడారు. వితౌట్ ఆఫెన్స్ అని వాడుతూ వచ్చారు. దాని అర్థం ఏంటంటే తడబడకుండా ఉండడం, అభ్యంతరపరచకుండా ఉండడం. దీన్ని మరొక ఖచ్చితమైన అర్థాన్ని మనం చెప్పాలంటే వినండి, పాపంలో పడకుండా ఉండడం, శోధనలో జారిపోకుండా ఉండడం, పాపము చేయకుండా ఉండడం. ఇంత మాత్రమే కాదు, ఇతరులను అభ్యంతరపరచకుండా మనం జీవించడాన్ని సూచిస్తుంది. ఏది? నిర్దోషం. నీ జీవితాన్ని చూసి గాన జీవితంలో చెప్పినవుతి వాళ్ళ గురించి మాకు తెలవదా అనే విధంగా వాళ్ళు అభ్యంతర పడకుండా జీవించడాన్ని ఏమి సూచిస్తుంది? నిర్దోషం, బ్లేమ్లెస్. ఒకళ్ళు వేలెత్తి చూపించే జీవితం నిర్దోషమైన జీవితం. ఫిలిప్ గారు, క్షమించండి, ఫిలిప్ గారు కాదు, పౌలు గారు ఫిలిప్పి సంఘం కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, ఫిలిప్పి సంఘం పరిపూర్ణతలు ఎదగాలని, పర్ఫెక్ట్గా ఎదగాలని ప్రార్థన చేయట్లేదు కదా. పర్ఫెక్షన్ కోసం ప్రార్థన చేస్తున్నాడా? కాదు. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వచ్చిన రోజున, ఆ ప్రభు దినమున వాళ్ళు పరీక్షించబడేంత వరకు స్వచ్ఛంగా, నింద లేకుండా, ఇతరులను అభ్యంతరానికి గురి చేయని జీవితాన్ని కలిగి ఉండాలని వాళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా, నిర్దోషులుగా ఉండడం అంటే, మరో మాటలో చెప్పాలంటే యథార్థతను కలిగి ఉండడం. నిష్కపటం, నిర్దోషం అంటే ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతుంది. యథార్థత. లోపల ఎట్లా ఉంటామో బయట అదే మంచి గుణాన్ని చూపించడం. విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండవలసింది రెండవది ఏంటంటే యథార్థతను కలిగి ఉండడం. యథార్థతను కలిగి ఉండడం అండి. యథార్థత అంటే వేషధారణ లేని జీవితం, కపటం లేని జీవితం, నటన లేని జీవితం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల గురించి ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభువా, వాళ్ళ జీవితంలో కపటం అనేది ఉండొద్దు,
నటన అనేది ఉండొద్దు. వాళ్ళ వేషధారాలుగా ఎప్పుడు కూడా బ్రతకొద్దు. అట్లాంటి జీవితం వాళ్ళకి వద్దు ప్రభు అని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? బిడ్డ వాళ్ళ పాప కనబడ్డది అనుకో మనకి, ఇక అందరి ముందు పెట్టి నానా హంగామా చేసి వాళ్ళని బజారుకి ఇచ్చేంత వరకు మనం ఊకుంటాం. వాళ్ళ పాప మనకు కనబడుతుంది, దొరికిరంటే అయిపోయి ఆగం చేస్తాం మనం వాళ్ళని. కానీ మన దగ్గరికి వస్తే అబ్బా నేనెంత నీతిమంతురాలే, నేనెంత నీతిమంతుడిని అంటే ఎవరికి తెలియదు నాకు తప్ప అన్నట్లు ప్రార్థిస్తాం. అవునా కదా? మన దగ్గరకు వచ్చేసరికి ఏమో ఆగం చేస్తాం, మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం పర్ఫెక్ట్ పీపుల్కి ఇట్లా ఇక మనలోకి ఎవరు లేరురా మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం బిహేవ్ చేస్తాం. ఇక దీన్ని వేషధారణ, నటన, కపటం అని అంటారు. యథార్థత లేకుండా ప్రవర్తించడం నేడు సంఘంలో ఉన్న ఒక్కనొక అతిపెద్ద సమస్య. ఈ నేడు సంఘాల్లో ఇది చాలా పెద్ద సమస్య తెలుసా మీకు? చాలా మంది యథార్థత లేకుండా ఉంటారు, లోపల ఒకటి బయట ఒకటి. నిజంగా తోటి విశ్వాసుల పట్ల, కాపరి పట్ల, అన్నింటి పట్ల బయట ఒకలాగా లోపల ఒకలాగా. బయటికి ఏమో వందనాలు బ్రదర్, వందనాలు అక్క అని అంటాం, లోపల మాత్రం మొత్తది ఇటువంటి చేష్టలు ఉంటాయి, ఇటువంటి జీవిత విధానం ఉంటుంది. చాలా మట్టుకు స్థానిక సంఘాలు జరుగుతుంది. చాలా మట్టుకు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లుగానే చాలా మంది జీవిస్తున్నారు, కానీ రెండు జీవితాలను జీవిస్తున్నారు. లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం. లోపల లోకానుసారమైన జీవితం, బయట భక్తి కలిగిన జీవితం. లోపల ఎట్లాంటిదో తెలుసా? ఎట్లాంటిది? ఒక నోర్వని విధానం, బయట బ్రదర్ మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీకు తెలుసు కదా, అక్క మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీకు తెలుసు కదా. ఇటువంటి జీవితం, రెండు జీవితాలు నేడు సంఘాల్లో కనిపిస్తున్న సిగ్గు చేయడం తెలుసా? ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం కాదు. సంఘం ముందు ఒకలాగా, సంఘానికి బయట ఒకలాగా నటిస్తున్నారు ఈరోజు చాలా మంది. ఇదిగో పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా వాళ్ళు మీ దినం రోజు వాళ్ళు పరీక్షించబడేంత వరకు వాళ్ళు ఎట్లుండాలని ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళు నిష్కపటంగా ఉండాలి, వాళ్ళు నిర్దోషులుగా ఉండాలి, వాళ్ళు యథార్థంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆ ప్రార్థన చేయాలండి ఇతరుల కోసం. శ్రేష్టమైన కార్యాలను వివేచించడానికి బదులు నేడు చాలా విషయాల్లో రాజీ పడుతున్నారు. సంఘం యథార్థత లేకపోవడం. మనం యథార్థత కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రేమించడం విషయంలో మనం ఎదుగుతాం కదా. మనం పరిశుద్ధంగా జీవించే విషయంలో మనం ప్రయాసపడతాం, కష్టపడతాం. ఈ శ్రేష్టమైన కార్యాల గురించి, ఈ శ్రేష్టమైన పనుల గురించి, ఈ మంచి పనుల గురించి, ఈ సత్క్రియల గురించి మనం మాట్లాడట్లేదు. కానీ సాటికి లోపల చాలా విషయాలతో మనం సంధి కుదుర్చుకుంటున్నాం, ఒకటవుతున్నాం. పాపాలతో, తప్పుడు విధానాలతో పర్వాలేదులే అన్నట్లుగా మన హృదయాన్ని వాటితో కలిపేస్తున్నాం. టూ డేంజరస్ తెలుసా, చాలా ప్రమాదకరం. ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను. అక్రమ సంబంధాలు, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, రాజీ పడుతున్నారు, బయటకు వందనాలు. మళ్ళా విడాకులు, సిగ్గుచేటు. దేవుడు ఒకటి చేశాడు, దేవుడు స్త్రీ పురుషుణ్ణి ఆయనే ఒకటి చేశాడు, మనుషులు వేరుపరచకూడదని బైబిల్ చెప్తుంది. విడాకులు కనిపిస్తున్నాయి క్రైస్తవ సమాజంలో, లేవా? సిగ్గుచేటు ఇది. బూత్ వీడియోలు అండి, యవనాస్తులు బూత్ వీడియోలు చూడడం. యవనాస్తులు మాత్రం కాదు, పురుషులు కూడా బూత్ వీడియోలు, అశ్లీలమైన చిత్రాలు, వాటిని చూడడం, వాటిలో తనివి తీరడం. బయటికి ఏమో వందనాలు, నేను భక్తిపరుణ్ణి, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నేను అట్లా ఇట్లాని పెద్ద గల్లాలు ఎగరేసుకోవడం. వీటన్నింటి విషయంలో రాజీ పడుతున్నారు. ఇది నటన జీవితం, కపట జీవితం, వేషధారణ జీవితం. స్థానిక సంఘంలో జవాబుదారులు ఉండకపోవడం. నేను వెళ్తున్న సంఘానికి లెక్క చెప్పుకోవాలి అనే గుణం లేదు ఈరోజు చాలా మందికి. దీంట్లో రాజీ పడుతున్నారు. నేను ఎందుకు అవన్నీ లెక్క చెప్పుకోవాలి అన్నట్లుగా బ్రతుకుతున్నారు. సంఘంతో కలిసి ఎదగకపోవడం కూడా రాజీ పడడం తెలుసా? సంఘ క్రమశిక్షణలో పాలి భాగం కాకపోవడం కూడా. నేను తప్పు చేస్తున్నాను, దయచేసి నా తప్పును బట్టి నన్ను హెచ్చరించండి. నేను సంఘానికి సరిగ్గా రావట్లేదు, నేను లెక్క చెప్పే విధంగా ఉండట్లేదు, సంఘంతో కలవట్లేదు, నేను దయచేసి నన్ను సరిచేయండి అని ఆ క్రమశిక్షణకు మనం లొంగిపోవడం. కానీ లొంగిపోతున్నారు చాలా మంది. నా తప్పు సరిచేయ అంటారు, ఎవరైనా అనరు. మన అక్కడ గర్వం అడ్డు వస్తుంది, అహం అడ్డు వస్తుంది, రాజీపడ్డం.
డబ్బు మీద, పనుల మీద విపరీతమైన ఆశ, దేవుని కంటే సంఘం కంటే డబ్బు మీద ఎక్కువ ఆలోచనలు, పనుల మీద ఎక్కువ ఆలోచనలు, రాజీ పడుతున్నాం. ఇది యథార్థమైన జీవితం కాదండి. ఇది వేషధారణ జీవితం, కపటంతో కూడిన జీవితం ఇది. నేను చాలా మంది పాస్టర్లు కూడా దేవుని సువార్తను ఉన్నట్టుగా ప్రకటించడానికి బదులు, నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, నీకు డబ్బులు వస్తాయి, నీ రోగాలు పోతాయి, నువ్వు కోరుకున్నావని దొరుకుతాయి అని చెప్తావు. రాజీ పడ్డం, వాక్యంలో లేనివి నేర్పించడం, చాలా మంది అదే చేస్తున్నారు. పాస్టర్లు కూడా రాజీ పడుతున్నారు. మీలో పాపం ఉంది, మీ పాపం మూలంగా మీరు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, మీరు పశ్చాత్తాపడండి వీటికి బదులుగా ప్రసంగాలు చేయడానికి మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అని వాళ్ళ మనసు నొచ్చుకోకుండా, వాళ్ళు బాధపడకుండా ప్రసంగాలు చేస్తున్నారు. ఇంకెన్నో అండి ఇట్లా, ఇంకెన్నో ఇంకెన్నో. ప్లీజ్ వినండి, దయచేసి వినండి, దృష్టి పెట్టి వినండి. మనం యథార్థతను కలిగి ఉండడానికి ఏం చేయాలి? నేను చెప్తాను, వినండి ప్లీజ్. మనం యథార్థతను కలిగి ఉండడానికి ఏం చేయాలి? ఇతరులు కూడా యథార్థతను కలిగి ఉండడానికి ఏం చేయాలి? పాపంలో పడిపోకుండా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మనం శోధించబడకుండా దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, ప్రార్థనలో గడపాలి, భయభక్తులతో నడుచుకోవాలి, దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల లోతైన భయభక్తులు కలిగి ఉండాలి. అన్నింటిలో, చిన్న చిన్న వాటిలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎవరు లేనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి మనకి. పరీక్షలు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, బాధలు కూడా వెళ్తున్నప్పుడు, వాటన్నిటిలో స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా ఉంటూ, ప్రభువా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అంటూ దేవుని ఆరాధించడం చేయాలి, దేవుని స్తుతించడం చేయాలి. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండొద్దు దయచేసి. కుటుంబాన్ని పట్టించుకోవాలి. మనం యథార్థంగా ఉండాలంటే కుటుంబాన్ని పట్టించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ ఒక్కరూ యథార్థంగా ఉండలేరండి. సువార్తను ప్రతిరోజు మనకు మనమే బోధించుకోవాలి. మనకు మనం ఏం బోధించుకోలేదు? నా కోసం యేసయ్య వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడని మనం గుర్తు చేసుకోవాలి. మనకు మనమే బోధించుకోవాలి. ఆ సువార్తలో ప్రతిరోజు మనం బతకాలి. ఇది చేసినప్పుడు మనం యథార్థతను కలిగి ఉండగలుగుతాం. మనం కలిగి ఉండడం మాత్రమే కాదు, ఒకరు యథార్థతను కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేయగలుగుతామండి. ఇవి 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 లేకపోతే మనం కలిగి ఉండలేం కదా. మనం యథార్థంగా ఉండలేం, ఇతరులు యథార్థంగా ఉండాలని కూడా కోరుకోలేం. జాన్ ఫ్లైవల్ అనే వ్యక్తి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, వేషధారి, నటించేవాడు భక్తి అనే ముసుగును వేసుకోవచ్చేమో కానీ యథార్థను, నీతిని ధరించుకోలేడు అంటాడు. యథార్థను, నీతిని ధరించుకోలేడు. నేను భక్తిపరుణ్ణి అని చెప్పుకోవచ్చేమో కానీ, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసం అని చెప్పుకోవచ్చేమో కానీ యథార్థతను, నీతిని మాత్రమైన కలిగి ఉండలేడండి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిపూర్ణమైన, సంపూర్ణమైన యథార్థతతో జీవించిన వ్యక్తి. ఆయన మాత్రమే ఏకైక వ్యక్తి. ఆయన మన కొరకు పరిపూర్ణమైన జీవితాన్ని ఆయన జీవించి, పరిపూర్ణమైన మానవునిగా, పరిపూర్ణమైన దేవునిగా, అన్ని విషయాల్లో తండ్రికి విధేయత చూపించిన వాడే, నీతిమంతుడిగా, నమ్మదగిన వాడిగా, ఆయనలో విశ్వాసం ఉంచే వారందరికీ ఆయన నీతిని అనుగ్రహించి దేవుని ముందు నీతిమంతులుగా తీర్చాడు. యథార్థవంతులుగా ఆయన మనల్ని నిలవబెట్టాడు. యథార్థవంతులుగా కొనసాగాలని ఆయన మనల్ని తన సంఘంలో ఉంచాడు. అమ్మా, అయ్యా, మనం ఏదో ప్రయత్నాలు చేయడం వల్ల యథార్థత సాధించబడదు. మన లోపల యథార్థత ఉండాలంటే, ఆ యథార్థత అనే ఫలం మన లోపల పుట్టాలంటే మనం యేసుక్రీస్తు సువార్త చేత మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యథార్థత యేసు ప్రభు ఇచ్చేది మనకి. నిజంగా రక్షించబడ్డ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు. పడిపోవచ్చేమో కానీ దీని నుండి మాత్రం వాళ్ళు దూరంగా. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి దయచేసి. మీ ఆలోచనలను దేవుడు కడగమని ప్రార్థన చేయండి. నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇదే ప్రార్థన చేయండి దయచేసి. ప్రభు వాళ్ళ ఆలోచనలు అడగండి. ఇట్లా ప్రార్థన చేస్తున్నారు మీరు. అయ్యా, వాళ్ళు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో నీ నామం గణపరచబడినట్లు జీవించాలి అని మనం ప్రార్థన చేయాలి.
మనం జీవిస్తున్నాం అట్లాగా. ఇతరులు దేవుని ఘనత కొరకు యథార్థతను కలిగి ఉండడానికి వారి కొరకు నమ్మకంగా మనం ప్రార్థించాలి. మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు రక్షణ లేని వారైనా, రక్షణ లేదనుకోండి వాళ్ళకి, వాళ్ళ గురించి ప్రభువా వాళ్ళు యథార్థతను కలిగి ఉండడానికి, యేసయ్యకు తిరగడానికి ప్రార్థించాలి. ఇటువంటి ప్రార్థనలు మీరు చేస్తున్నారా? పరీక్షించుకోండి దయచేసి. ఇప్పటిదాకా మనం విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండవలసింది మొదటిగా ప్రేమలో అభివృద్ధి చెందడం అని చూసాం. విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండవలసింది రెండవదిగా యథార్థతను కలిగి ఉండడం అని చూసాం. ఇప్పుడు మూడవదిగా చూద్దాం రండి. చూడండి 9 నుండి 11 వచనాలు మీ బైబిల్ గమనించి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్నవారు. ఈ రెండో భాగం మనం గమనిస్తుంది కనపడుతుంది. యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ అని వాడారు ఇంగ్లీష్లో. పౌలు గారు ఫిలిప్పీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళు నీతి ఫలంతో నిండుకోవాలి ప్రభువా, నీతి ఫలంతో నిండుకోవాలని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. నిండుకొనిన అన్న పదం మనం చూసినప్పుడు మనం ఏం గమనించవచ్చు? ఇదివరకే యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారికి దేవుని నీతి ఆపాదించబడింది, దేవుని నీతి అనుగ్రహించబడింది అన్న మాటను నిండుకొనిన అనే పదం చూపిస్తుంది. అంటే వాళ్ళ లోపల ఆ నీతి ఫలం ఇదివరకే ఉంది అని చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ. అది మాత్రమే కాదు, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నీతి ఫలములతో, మీరు యేసుక్రీస్తు వల్ల ఆయన నీతి ఫలములతో నిండుకున్న వారే ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినం వరకు. అంటే ఆయన వచ్చేంత వరకు, లేకపోతే మనం ఆయన దగ్గరికి పోయేంత వరకు, ఆయన ఎదుట నిలబడేంత వరకు ఏం జరగాలి? ఆ నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. ఇక్కడ ఆ నీతి ఫలం ఏంటి? దేవుని నీతి మనకు అనుగ్రహించబడింది. అది భవిష్యత్తులో అంటే ఇదివరకే జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన నీతిని, ఎవరి నీతిని? యేసు ప్రభు వారి నీతిని ధరించుకున్న వ్యక్తులుగా కదా. ఆయన నీతి మనకి ఇదివరకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆయన లోపల మనం విశ్వాసం ఉంచామో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామో, ఆయన నీతి మనకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆయన నీతిని మనం కలిగి ఉన్న వాళ్ళగా మనం ఆయన నీతిని ధరించుకున్న వ్యక్తులకు ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క రోజు ప్రతి క్షణం మనం సంపూర్ణంగా మనము వ్యక్తిగత పరిశుద్ధతలో ముందుకు కొనసాగాలి. మనం ప్రతిరోజు పవిత్రపరచబడ్డం, ఇది నీతి ఫలం. ఈ ప్రతిరోజు ఈ పవిత్రీకరణ కార్యంలో మనం కొనసాగడానికి మనము ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా? ఒకరోజు నేను దేవుని ముందు నిలవబడతా, ఒకరోజు నా యేసయ్య ముందు నేను నిలవబడతా. ఆయన ముందు నిలవబడ్డప్పుడు ఆయన ఎదుట నేను పరిశుద్ధునిగా ఉండాలి, పరిశుద్ధురాలిగా ఉండాలి, నీతిమంతురాలిగా నేను నిలబడడానికి, నేను నీతి ఫలంలో ఫలించాలి అన్న ఆలోచనలు మనకు ఉండాలి. ఈ నీతి ఫలంలోకి మూలం ఎవరండి? పైన చూసాం, యేసుక్రీస్తు వల్ల నాయనా అన్న మాట ఉంది కదా. ఇప్పుడు దీనికి మూలం ఎవరు? ఈ ఫలాన్ని ఇచ్చేది ఎవరు? సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. రైట్. నా మూడవ మాటగా నేను చెప్తాను. నా మూడవ ఆలోచన, విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? మూడవదిగా నీతి ఫలములతో నింపబడటం. నీతి ఫలములతో నింపబడటం. ఫలించడం అనేది ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండడం వల్లనే జరుగుతుంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన నిజమైన ద్రాక్షవల్లి తీగలు, మనము ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాము, ఆయన లేకపోతే మనం ఫలించడం సాధ్యపడేది కాదు. ఈ నీతి ఫలములు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు నుండే వచ్చాయన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టం చేయడం,
ఈ నీతి ఫలములను వాళ్ళు ధరించుకున్న వారై ఉండాలని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తాం. రైట్, మీకు ఒక 2 విషయాలు చెప్తాను. మన నీతి కేవలం యేసుక్రీస్తు ప్రభు పైన మాత్రమే ఆధారపడింది. దీన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటాం. మన నీతి కేవలం మన మన మనకు సంబంధించింది కాదు. అది యేసుక్రీస్తు ప్రభు వారి నీతి, దేవుడు మనకు అది అనుగ్రహించాడు. ఆ నీతిని కలిగిన వ్యక్తులుగా మనము మనం ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ దేవుని సహాయంతో ప్రతిరోజు మనం పరిశుద్ధతలో ఎదిగా, మనం పరిశుద్ధం కాదు, పాప స్వభావం ఇంకా ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యంతో, ఆ కృపతో, ఆ పరిశుద్ధతలో ఎదగాలి. వినండి ప్లీజ్, మంచిగా వినండి. సరే, మరి ఈ ఫలం ఉంది కదా, దీన్ని పండందామా ఏమందామా అర్థమవుతలేదు నాకు. సరే, మీరు మంచిగా గుర్తుంచు. ఈ నీతి ఫలము, ఈ నీతి అను ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో, పండ్లు అంటే కొంచెం మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ నీతి అను పండ్లు మన లోపల పుట్టాలంటే, మన 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 ఇప్పుడు మనకు కాయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇట్లా మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, దాన్ని ధ్యానించాలి. ఈ దేవుని వాక్యం మనం ప్రతిరోజు పవిత్రపరచబడ్డానికి, మనం శుద్ధి చేయబడ్డానికి దేవుడు మనకి ఇచ్చిన ప్రధానమైన సాధనం. దీన్ని దగ్గరికి పోకుండా మనము నీతి ఫలంను ఫలించలేము. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఫలించడానికి మనకు శక్తినిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆత్మ ఫలము అని వాడుతూ వచ్చారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవునికి సహాయం కోరాలి. ఆత్మదేవా, నేను ఫలించడానికి నాకు శక్తినివ్వు, నేను బలహీనురాల్ని, నా వల్ల కాదు ప్రభు, కృప చూపించు అని సహాయం అడగాలి. మూడవది ఏంటో తెలుసా? సంఘానికి క్రమంగా రావాలి, సంఘంతో కలిసి ఎదగాలి, ఇంకా సంఘంలో ఒకరికొకరం ప్రోత్సహించుకోవాలి. ఇదిగో ఈ సంఘం మూలంగా మనం ఏం ఫలించగలుగుతాం? నీతి అనే ఫలములను ఫలించగలుగుతాం. చివరికి నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఇంకొకటిగా దేవుని వాక్యం మనకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి, సంఘం మనకు కావాలి మనం ఫలించడానికి. చివరిగా శ్రమలు, పరీక్షలు కూడా అవి ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు అవి పోవాలని ప్రార్థన చేయడం కాదు, ప్రభువా వాటిలో నేను ఫలించడానికి, వాటిని నా జీవితంలో ఉపయోగించుకోవాలని ప్రార్థన చేయాలి. మన జీవితంలో కలిగే శ్రమలు, కష్టాలు, హింసలు కూడా మనము ఫలించడానికి, నీతి ఫలములను ఫలించడానికి దేవుడు అనుగ్రహించిన సాధనాలు. మర్చిపోవద్దు. మరి ఈ ఫలాలు ఫలించాలని చెప్తున్నా. ఎందుకు ఫలించాలి? ఈ నీతి ఫలములను ఫలించడం వల్ల మనం ఏం చేస్తాము? ఇందువలన దేవునికి మహిమ కలుగుతుంది కదా. పై వచనాలు చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు? చదువుదాం ఆ మాటలు ఒకసారి మళ్ళీ. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరేం చేయాలి? నీతి అనే ఫలములతో నిండుకున్న వారై ఉండాలి. దేవుడు మహిమపరచబడ్డానికి మన ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? ఈ ఫలంను ఫలించడానికి దీని ద్వారా నా దేవుడు, నా ప్రభువు ఏం కావాలి? మహిమపరచబడాలి. సరే, ఇప్పటిదాకా ఈ పండ్లు ఫలాలు అని మనం వింటూ వచ్చినాం కదా. ఇవి ఎట్లా కనబడతాయి? మరి ఎట్లుంటాయి అసలు? ఆపిల్ పండు గురించి చెప్పమంటే గిట్లుంటది అని చెప్తాం. అది ఇంకా మామిడి పండు గురించి చెప్పమంటే కూడా గిట్లుంటది, దాని రుచి కూడా గిట్లుంటది అని చెప్తాం. మరి నీతి ఫలంలో ఎట్లుంటాయి? రైట్, ఈ నీతి ఫలంలో గురించి మూడు భాగాలు ఉన్నాయి, నేను చెప్తాను. మొదటిది ఏంటంటే, ఈ నీతి ఫలంలో అంతరంగంలో ఉండేవి, మన లోపల ఉండేవి. ఇవి మన మనసును ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, రూపాంతరం చేస్తాయి. ఈ లోపల ఉన్నట్టు ఏంటో తెలుసా? నేను పరిశుద్ధతలో ఎదగాలి. ఈ ఆకలి, పరిశుద్ధత పట్ల ఉన్న ఆకలి, ఈ కోరిక ఉంటుంది చూడండి, ఇది నీతి ఫలం. యేసయ్య పట్ల నీకు ప్రేమ ఉంటుంది చూడండి, నా దేవుడు మాత్రమే నాకు ప్రాముఖ్యం, ఆయన ప్రేమించడం నాకు చాలా అవసరం, ఆయన పట్ల నాకు విస్తారమైన ప్రేమ ఉందని అన్న ఆలోచనలు మన లోపల మెదులుతాయి చూడండి.
అటువంటి గొప్ప ప్రేమ మనకు ఉంటా చూడండి, అది ఫలం, అది నీతి ఫలం. చాలా మందికి ఇది లేదు. పాపం పట్ల ద్వేషం పెరగడం. పాపం అంటే యాక్ అన్నాం అనుకోండి, పైకి కాదు, పైకి మొత్తం అంటాం మనం, డబ్బలు మన మాటలు మాట్లాడతాం, కానీ లోపల కూడా పాపాన్ని ద్వేషించుకుంటాం చూడండి, అది నీతి ఫలం. అదేంటి నీతి ఫలం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి మనం చదువుతూ పోతే ఆడ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆత్మఫలం. ఇవి లోపల ఉండేటివి, ఇప్పుడు బయట ఉండేటివి బయట కనబడేటివి, మన చేతుల్లో కనబడేటి, క్రియలో కనబడేటి ఏంటో తెలుసా? బయటకు కనబడేటి దేవుని వాక్యానికి లోపడటం. నువ్వు ఎంత లోపడుతున్నావు వాక్యానికి అనేది ఎక్కడ కనబడుతుంది? బయట కదా. నువ్వు ఎంతగా ఇప్పుడు మీరు నిజంగా వాక్యం వింటున్నారు లేదా అనేది ఎట్లా కనిపిస్తుంది? మీరు శ్రద్ధగా రాసుకోవడం, దాని ఇంటికి వెళ్ళినాక దాని గురించి ఆలోచించడం, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఒక నీతి ఫలం. నిద్రపోతున్నా చూడండి, ఇది నీతి ఫలం కాదు, వాళ్ళు వింటలేదు. రైట్. బయట కనబడి ఏంటిది? స్థిరమైన విశ్వాసం. నీకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి అని దేవుని దూరం అవ్వడం కాదు. ఇవన్నీ వచ్చినా కూడా ఇదిగో నువ్వు నిజంగా స్థిరంగా నిలుస్తున్నావు చూడండి, ప్రభువా సంతోషం, నీకోసం శ్రమ పడ్డానికి, నీలో బలపడ్డానికి నాకు శ్రమలు ఇచ్చినావు, నీకు వందనాలు అంటూ దానిలో స్థిరంగా ఎటు కదలకుండా, ఎటు కొట్టుకుని పోకుండా నిలబడుతున్నా చూడండి, అది ఫలం, నీతి ఫలం. బయటకు కనబడేది అది. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం. వాళ్ళని కనబడ్డారు అనుకోండి, ఇగో నా దేవుడికి ఇట్లా అంటాడు అట్లా అంటాడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, ఇది నీతి ఫలం. కానీ మనం ముచ్చట్లు పెడతాం. సువార్తను ప్రకటించడం నీతి ఫలం. అది ఇవన్నీ బయటకు కనబడేటి. దేవుని గురించి చెప్పడం, దేవుని సువార్తను ప్రకటించడం, ఇవి నీతి ఫలం. ఇక ఎప్పుడైపోతుందా ఇంతగానో చెప్తుండే అలా అనుకోవడం కూడా ఇది నీతి ఫలం కాదు. ఇంకేం చెప్తారా అని వినడం కూడా నీతి ఫలం. నిజమైన శిష్యులను తయారు చేయడం. నేను ఎట్లా రక్షించబడ్డానో నాకులాగే ఇంకొకరు కూడా దేవుని తెలుసుకుని రక్షించబడాలని ప్రయాసపడ్డాను. వాళ్ళు దేవుని కోసం ఇంకెక్కువ నేర్చుకుంటూ దేవుని పనిలో వాడబడాలని మనం కొంతమందిని తయారు చేస్తుంది చూడండి, అది కూడా నీతి ఫలం. కుటుంబాన్ని కట్టుకోవడం నీతి ఫలం. ఇవన్నీ బయటకు అనేటి. కుటుంబాన్ని కట్టుకోవడం నీతి ఫలం. కట్టుకోవట్లేదు అనుకోండి, అతను వాళ్ళ లోపల నీతి ఫలం లేదు. సరే, ఇవి లోపల కనబడేవి కొన్ని ఉన్నాయి, బయట కనబడేవి కొన్ని ఉన్నాయి, సంఘంలో కనబడేవి కూడా కొన్ని ఉంటాయి తెలుసా? చెప్తాను త్వరగా, వీటిని రాసుకోండి. తోటి వారి పట్ల ప్రేమ. దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను తోటి వారి పట్ల చూపించడం, ఇది సంఘంలో కనబడే నీతి ఫలం. ఇది నీతి ఫలం. సంఘ నాయకత్వానికి లోబడ్డం, ఇది నీతి ఫలం. సంఘమును సేవించడం అంటే సంఘంలో ప్రతి ఒక్కరిని పట్టించుకోవడం, సంఘంకు సంబంధించిన ప్రతి పనిలో చురుగ్గా పాల్గొనడం, ఇది నీతి ఫలం. దాతృత్వం కలిగి ఉండడం, ఇవ్వడం నీతి ఫలం. సమయాన్ని దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు వెచ్చించడం నీతి ఫలం. ఒకరికొకరి పరిచర్యలు నమ్మకంగా చేయడం నీతి ఫలం. ఇవన్నీ రక్షించబడిన వారి జీవితంలో ఉంటాయి. రక్షించబడిన ప్రజలుగా మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయకుండా, ప్రభువా వారి నీతి ఫలములతో నింపబడాలి, నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు, నీ నామం గొప్ప చేయబడినట్లుగా లోకంలో మనుషుల మధ్య, ప్రభువా వాళ్ళు మాత్రమే కాదు నేను కూడా ఈ నీతి ఫలములతో నింపబడాలి అని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. థామస్ వాట్సన్ ఇలా అన్నాడు, మంచి పనులు రక్షణకు కారణం కాకపోయినా అవి రక్షణకు రుజువు. ఈ నీతి ఫలాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ మంచి పనులు. ఈ సత్క్రియలన్నీ కూడా ఇవి చేయడం వల్ల రక్షించబడవు. రక్షించబడ్డావు కాబట్టి ఇవి చేస్తాం. రక్షించబడ్డాను అనుకున్నా ఇవి చేయలేకపోతున్నామంటే బహుశా రక్షించబడలేదేమో ఆలోచించాలి. మన కొరకు ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన ద్రాక్షావల్లి అని తన గురించి తను చెప్పుకున్నాడు కదా. నేను నిజమైన ద్రాక్షావల్లి, తీగలు మీరు అన్నారు. ఈ తీగలు ఎవరో తెలుసా? ఆయనతో లేపబడిన మనము తీగలం.
ఆయన నిలిచి ఉండడం ద్వారానే మనం ఫలించగలమండి. ఫలించగలం, లేకపోతే మనం ఫలించలేము. ఇతరులు ఫలించాలని మనం ప్రార్థన కూడా చేయలేము. ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీతి ఫలాలు బయటకు కనబడాలి, లోపల వాళ్ళ జీవితంలో ఉండాలి, సంఘంలో కనబడాలి. ఆ నీతి ఫలములతో వాళ్ళు నీ కొరకు బ్రతకడానికి, నీ మహిమార్థమై బ్రతకడానికి, నీ కొరకు వాళ్ళు కొనసాగడానికి సహాయం దయచేయండి. ప్రార్థన చేయండి, ఏడవాలి. పనికి మళ్ళీ వాటి కోసం ఏడవద్దు. ఇది ఈ ప్రాముఖ్యమైన వాటి కోసం ఏడవాలి. వాళ్ళ గురించి గుండె బాదుకుంటూ మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. మంత్రాలు వేస్తున్నారట బిడ్డ, మంత్రాలు తీసేది అని ప్రార్థన, ఇది కాదు. అవి చేయాలి, చాలా ఉన్నాయి. రోగాల గురించి చేయాలి, ఎవరైనా దయ్యం చేత ఇబ్బంది పీడింపబడుతుంటే చేయాలి, మానసికంగా బాగాలేకపోతుంటే చేయాలి, చదువుల కోసం చేయాలి, ఉద్యోగాల కోసం, పెళ్లిళ్ళ కోసం, అప్పుల కోసం, రోగాల కోసం, ఇంకా ఏ ప్రార్థన అవసరాలు కోరుతారో చేయాలి. కానీ అవి ప్రాముఖ్యం కాదు. వాటికంటే ప్రాముఖ్యం ఏంటో తెలుసా ప్రభు? వాళ్ళ జీవితం నీతి ఫలములతో నింపబడాలి. ప్రార్థన చేయాలి. నన్ను ప్రోత్సహించనివ్వండి మిమ్మల్ని ఇట్లాగా. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరి కోసమైనా విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రభు వాళ్ళ నీతి ఫలములతో నింపబడినట్లుగా సహాయం చేయండి, ప్రార్థించండి దయచేసి. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా వాళ్ళ జీవితంలో నీతి ఫలములు ఫలించి వాళ్ళు మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు వాళ్ళు బ్రతకాలి అని వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ దాని గురించి మనం ఏడవాలి. ఒకవేళ వాళ్ళు రక్షించబడిన వారైతే రక్షించబడిన వారి జీవితంలో నీతి ఫలంలో ఉండవు కదా. ఆ నీతి ఫలంలో వారి జీవితంలో ఉండనప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా వారు పాపంలో ఉన్నారేమో, దయచేసి వాళ్ళు నీ సువార్తను నీ వైపు తిరిగి రక్షించబడడానికి సహాయం దయచేయండి అంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ మన లోపల నీతి ఫలం లేకపోతే మనం ఆలోచించుకోవాలి, ప్రభు నేను పాపంలో ఉన్నానేమో అని ఆలోచించాలి. ఒకవేళ నేను పాపంలో ఉంటే నాయన ఇదిగో నువ్వు లేకుండా నేను ఈ ఆత్మీయ ఫలాలను, నీతి ఫలాలను ఫలించలేను, నువ్వు నా జీవితంలో ప్రభువుగా రక్షకునిగా ఉండని ఆయన కోరాలి. ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఒక విషయాన్ని ఎప్పుడు మనసు ఉంచుకోవాలి, పాపం చాలా భయంకరమైనది. రక్షణ లేని వారు ఈ పాపం ఎంత భయంకరమైనది గుర్తించి పశ్చాత్తాప మనసుతో దేవుణ్ణి రక్షించమని ప్రార్థన చేయాలి. మనం కూడా పాపం ఎంత భయంకరమైనదో గుర్తించి ఇతరులు దేవుని తెలుసుకోవడానికి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇట్లా మీరు ప్రార్థన చేస్తున్నారా ఇతరుల కోసం? లేకపోతే ఈ లోకంలో అన్ని దొరకాలని ప్రార్థన చేస్తున్నారా? పరీక్షించండి. ఇప్పటిదాకా మనం విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండాల్సింది మొదటిగా ప్రేమలో అభివృద్ధి చెందడం అని చూసాం. విశ్వాసిగా చేయవలసిన విజ్ఞాపన ప్రార్థనలో ఉండాల్సినది రెండవది యథార్థతను కలిగి ఉండడం, మూడవదిగా నీతి ఫలములతో నింపబడ్డం అని చూసాం. నన్ను మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించనివ్వండి దయచేసి. మీరు తోటి విశ్వాసాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మీలో ప్రతి ఒక్కరు తోటి విశ్వాసాల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రేమలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి. అంతేగాని లోకపరమైనవన్నీ వాళ్ళకి దొరకాలని ప్రార్థన చేయకండి. దేవుని ప్రేమను అనుభవించడానికి, దాన్ని ఇతరులకు చూపించడానికి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మీ కొరకు మీరు ప్రార్థించుకోండి. కఠిన హృదయాన్ని తొలగించి దేవుని ప్రేమ వాళ్ళ జీవితంలో పోయబడ్డానికి ప్రార్థించండి. విశ్వాస జీవితంలో నిజమైన యథార్థతను వాళ్ళు కలిగి ఉంటూ, శోధనలను అధిగమిస్తూ, శ్రమలను అధిగమిస్తూ, పాపంతో నిత్యము పోరాడుతూ సత్యంలో వాళ్ళు నడవడానికి ప్రార్థన చేయండి. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి. వాళ్ళు రక్షింపబడిన వారైతే వాళ్ళు వాళ్ళ పాపం కోసం ఒప్పుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాపడుతూ వాళ్ళు రక్షించబడడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు రక్షించబడిన విధంగా మీరు నడవలేకపోతే, రక్షణ నిశ్చయిత మీకు లేకపోతే, రక్షణ నిశ్చయితను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. వాళ్ళు యేసుక్రీస్తును మహిమపరిచే నీతి ఫలాలను ఫలించేలా దేవుడు సహాయం చేయమని
దేవుడు సహాయం చేయాలని దేవుని అడగండి. వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ జీవితంలో, అనుదిన జీవితంలో క్రీస్తు స్వభావాన్ని మాటల్లో, పనిలో, నిర్ణయాల్లో వాళ్ళు చూపించాలని ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు రక్షింపబడిన వారైతే వాళ్ళు రక్షణార్థమైన విశ్వాసాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేయండి. వాళ్ళ హృదయాలను మార్చని ప్రార్థన చేయండి. ఇలా ప్రార్థించండి. ఎవరి కోసమైనా ప్రార్థన చేసినప్పుడు భారంతో, కన్నీరు కారుస్తూ వాళ్ళు ప్రేమలో అభివృద్ధి చెందాలని, యథార్థతను కలిగి ఉండాలని, నీతి ఫలములతో ఫలించాలని, అది దేవుడి మహిమ కొరకు జరగాలని దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. భౌతికమైన వాటి గురించి, లోకపరమైన వాటి గురించి, దేవుని ఉద్దేశంలో లేని వాటి గురించి ప్రార్థించకండి. ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.